ఏలూరు జిల్లా దెందులూరులో గ్రామద్వీప్ సంస్థ ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి వేడుకల్లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు. సంస్కృతులు నేటి యువతరానికి తెలిపే విధంగా కార్యక్రమాలున్నాయని గ్రామద్వీప్ సంస్థను కోటగిరి శ్రీధర్ అభినందించారు. సంక్రాంతి పండుగలో కోడి పందాలు ఒక భాగం మాత్రమే అని తెలిపారు. మన సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో మంచి చేసిన వ్యక్తుల్ని మాత్రమే ప్రజలు గెలిపిస్తారని కోటగిరి శ్రీధర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ దెందులూరు నుంచి అందిస్తారు. వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి పల్లెలోనూ ఊరూరా కూడా ప్రజలు భోగి మంట వేసి సంక్రాంతి పండుగను సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా దెందులూరు గ్రామంలో స్వచ్ఛంద సంస్థ అయిన గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ భోగి మంటలేసి ఊరంతా ఒక చాటకి చేరుతూ కూడా ప్రజలంతా ఎంతో ఉల్లాసంగా గడిపే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రామదీప్ సంస్థకు సంబంధించిన మనోహరి మనతో ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, భోగి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇది సంక్రాంతి జీవ వైవిధ్య సంబరాలు అంటున్నాము. సో ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా జీవ వైవిధ్యాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో ఒక అవగాహన కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి వారు మన గ్రామీణ సంప్రదాయాలని, సంప్రదాయ విజ్ఞానాన్ని, అలాగే జానపద కళలు గ్రామీణ స్థాయి నుంచి మన పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ ఇలాంటి ప్రతి అంశం పైన అవగాహన కలిగిస్తూ కల్చరల్ బయోడైవర్సిటీతో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అసలు భోగి పండుగ ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది? అసలు ఎందుకు జరుపుకుంటారు? భోగి పండుగ మనం విశిష్టత ముందుగానే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసారంటే అక్కడ మేము పెట్టిన లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ చెత్తగా పడేసిన వనం నుంచి తీసుకొచ్చినాయి. సో మనం మనసులో ఉన్న చెత్త అన్నిటికీ అతీతంగా ఆ భోగి మంటల్లోనే దానిని వినాశనం చేసి చెడుని తగలబెట్టి మళ్ళీ మంచిని పునరుద్ధరిస్తూ ఒక కొత్త జీవితాన్ని, ఒక సమాజాన్ని ఇంప్రూవ్ చేయడానికి భోగి మంటలు అనేది మన గ్రామీణ సమాజంలో ఇప్పుడు మేము చేస్తున్న దానికి మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. ఇదే విషయాన్ని మాట్లాడడానికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ మనతో ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్నాం. సో చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటారు? ముఖ్యంగా ఈరోజు ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ వారితో కలిసి గ్రామదీప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమం చేయడం చాలా ఆసక్తిగా ఉంది. దానికి ముఖ్య కారణం మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడడమే కాదు ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. హైదరాబాద్ నుంచి లక్షల మంది తరలి వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ ఏంటి ఈ సాంప్రదాయం ఏంటి, ఈ సంస్కృతి ఏంటి అని తెలుసుకోవాలని ఈ ప్రోగ్రాముల ద్వారా, ఈ కార్యక్రమాల ద్వారా, ఈ సినిమాల్లో చూసి కేవలం సినిమాల ద్వారా ఎక్స్పీరియన్స్ చేసేవి పర్సనల్గా ఈరోజు గంగిరెద్దులు కానివ్వండి, బుర్రకథలు కానివ్వండి, నాట్యాలు కానివ్వండి, వారు ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయడానికి మంచి అవకాశం. ఈరోజు ఇక్కడ 100 మంది వచ్చారు. రానున్న రోజుల్లో సంవత్సరాల్లో 1000 మందిగా మారుతారు. తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం. గవర్నమెంట్ ద్వారా ప్రోత్సహించడం, నాకు ఈ 2000 సంవత్సరాల సంస్కృతి మనం ఇంకొక 2000 సంవత్సరాలు కూడా కాపాడగలుగుతామనే ఆశ ఈరోజు కలిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే ఈ భోగి మంట ఉత్సవాలు ఏంటంటారా? మీరు కోడి పందాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది? తప్పకుండా కోడి పందాలు ఒక భాగం, కానీ అదొకటే ముఖ్యమైనది కాదు. సంక్రాంతి అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకరినొకరు సంవత్సరం పాటు ఎవరి ఉద్యోగాల వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళల్లో ఉండటం వలన ఈ సంక్రాంతి అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కలిసిమెలిసి ఇవన్నీ వేడుకలు జరుపుకోవడానికి ఒక మంచి అవకాశంగా మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఈరోజు ప్రపంచమంతా పాటించడానికి మన ఆంధ్ర రాష్ట్ర ద్వారా సంక్రాంతి వేడుకల ద్వారా జరుపుకుంటున్నారు. తప్పకుండా కోడి పందాలు ఒక పక్కనుంటే అన్నిటికంటే ముఖ్యమైనది నాకు తెలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి రావటం, పిండి వంటలు, భోజనాలు ముఖ్యమని నేను భావిస్తున్నాను. తప్పకుండా అందరూ వేడుకలు పాల్గొవాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం దీనికి ఒక మంచి గుర్తింపు రావాలని నా ఆశ, కోరిక. రానున్న ఎన్నికల్లో ఎలా ఉండబోతుందంటారు మీ పార్టీ? రానున్న ఎన్నికల్లో మంచి చేసే వాళ్ళకి, మానవత్వం చేసే వాళ్ళకి తప్పకుండా ప్రజలు ఆ గుర్తింపు చూపిస్తారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తున్నారు, ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను మీకు న్యాయం చేశానని అనిపిస్తే
నేను మీకు జీవితంలో ఏదో విధంగా సహాయపడినానని అనిపిస్తే మీరు ఓటేయండి అని చెప్పారు. దాని వెనకాల అర్థం చాలా ఉంది. ఆయన ఈరోజు ఓటు అడిగే హక్కు ఉంది, ఆ మాట మాట్లాడే ధైర్యం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాష్ట్రమంతా ప్రతి గ్రామంలో ప్రతి 4 మూలలు కూడా న్యాయం చేశారు. తప్పకుండా ఆ ప్రజల అభిమానాన్ని చూపిస్తారని నాకు గొప్ప నమ్మకం ఉంది. ఈ విధంగా చూస్తే దెందులూరు గ్రామంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి వేడుకలకి అయితే రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా దెందులూరు గ్రామంలో పలువురు గ్రామస్తులు చేరుకునైతే ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆ సంక్రాంతి విశిష్టతను తెలియజేసే విధంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ఈ వేడుకలు జరిగారు. దీంట్లో రాజకీయ నాయకులు ఇటు కొట్టారి అబ్బాయి చౌదరి, ఇటు కోటగిరి విద్యార్థులు తన ఇటు కోటగిరి శ్రీధర్ కూడా పాల్గొని భోగి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది.